అయిపోతుంది. 3 గంటలు పూర్తయితే ఈ విషయం మర్చిపోతాను. రాసుకుందామంటే పెన్ దొరకడం లేదేంటి? పెన్ను మాత్రం దొరకట్లేదు. బాబుగారు, పెన్ ఏం రాస్తావు రాయనాయని, కానీ నీ మనసులో ఉన్నది రాయొద్దు, నా మనసులో ఉన్నది రాయి. అంటే 3 గంటలు పూర్తయితే ఎందుకు మర్చిపోతావో అది రాయి. అవునాయన, ఎందుకంటే ఇంట్లో సరుకులు తీసుకురావడం, డ్రైవర్కి వాచ్మెన్కి జీతాలు ఇవ్వడం, ఇవన్నీ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. కానీ 3 గంటల తరువాత ఎందుకు మర్చిపోతావో, అసలు ఎందుకు ఈ 3 గంటలే నీకు గుర్తుంటాయో అది రాస్తే ఆ తర్వాత నువ్వు మర్చిపోయినా నేను అర్థం చేసుకుని నీ పని ఏంటో పూర్తి చేయడానికి అన్ని విధాలా సహకరిస్తాను. రాయినాయని, పెన్ తీసుకో. ఎందుకలా చూస్తున్నావు నాయని? డైరీలో రాయి. ఏం రాయాలి? ఎందుకు రాయమంటున్నారు బాబుగారు? అదేం నాయని, 3 గంటలు పూర్తయితే ఏదో విషయం మర్చిపోతానని అన్నావు కదా. నేనెప్పుడన్నాను? మీరు పెన్నిస్తూ రాయమంటే ఏం రాయాలో తెలియట్లేదు. ఇదేంటి నాయని ఎలా మాట్లాడుతుంది? అంటే తను అన్నట్టు 3 గంటలు పూర్తయిపోయిందా? ఏం మాట్లాడేంటి బాబుగారు? నీకు తోచిన కవితను, నీకొచ్చిన ముగ్గును ఏదో ఒకటి అందంగా రాస్తావని పెన్ను తీసుకోమన్నాను త్రినేత్రి. అలాగా? అరే, మీరు నన్ను నయని అని పిలిచేవారు, ఇప్పుడు త్రినేత్రి అన్నారు తెలుసా? అవునా? అవును బాబుగారు. అందరూ అలా పిలుస్తుంటే నేను కూడా అలా అనేసానేమో. సరే, పెన్ ఇవ్వండి, రాస్తాను.